ఈ వీడియోలో మీకు కమింగ్ డేస్లో మనకి విఆర్ఓ కానీ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ డీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రీసెంట్గా లాస్ట్ 6 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు అలా చేస్తేనే ఇటువంటి వీడియోస్ నేను రోజు చాలా అప్డేట్స్ తోటి మీకు ఈ యొక్క ఏదైతే కాంపిటీషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే మీకు తీసుకొస్తాను. 100% చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ మంత్స్లలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి జీ యాక్ట్ ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 2026. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి యూనియన్ బడ్జెట్ 2026-27ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టారు? నిర్మలా సీతారామన్. ప్రస్తుతం భారతదేశ రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు? సో చూసుకోవచ్చు, ద్రౌపది ముర్ము. అదేవిధంగా ఇక్కడ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీకు ఈ యొక్క క్వశ్చన్స్ మీకు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో అవి మీకు యూస్ఫుల్లా కాదా కూడా మీ యొక్క ఒపీనియన్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫర్దర్ కూడా నేను ఏమైనా డెవలప్మెంట్ చేసుకొని కొత్త వీడియో చేయమన్నా చేస్తాను. సో ఇక్కడ మనం నెక్స్ట్ జీ యాక్ట్ స్థానంలో వచ్చిన పాత చట్టం ఏది? మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అని చెప్పేసి రావడం జరిగింది. సో నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 26-27ను ఏ తేదీలో ప్రవేశపెట్టారు? సో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ విబిజీ ర్యామ్ కింద గ్రామీణ కుటుంబాలకు ఎన్ని రోజుల హామీ లభిస్తుంది? అంటే గుర్తుపెట్టుకోండి, 125 రోజుల ఉపాధి హామీ లభించడం జరుగుతుంది. సో విబిజీ ర్యామ్జీ కింద ఎన్ని రోజులకు సంబంధించి ఉపాధి హామీ లభిస్తుందంటే 125 రోజులు అని చెప్పేసి చెప్పొచ్చు. కేంద్ర బడ్జెట్ను మొదటగా పార్లమెంటులో ఏ సభలో ప్రవేశపెడతారు? గుర్తుపెట్టుకోండి, లోక్సభ. భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ. అదేవిధంగా ఈజీఏ ద్వారా గతంలో ఎన్ని రోజుల ఉపాధి హామీ ఉండేది? 100 రోజులు మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్, గతంలో 100 రోజుల ఉపాధి హామీని ఇప్పుడు ఎన్ని రోజులకు పెంచారు అంటే 125 రోజులకు పెంచడం జరిగింది. భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏ కాలాన్ని కలిగి ఉంటుంది? సంవత్సరం ఏ కాలాన్ని కలిగిందంటే సో ఎప్పుడైనా ఆర్థిక సంవత్సరం మనం ఎప్పటి నుంచి ఎప్పుడు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనకి ఆర్థిక సంవత్సరం కలిగి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఎవరున్నారు? ఓం బిర్లా. నెక్స్ట్ మనకి విబిజీ రామ్జీ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలో అర్హులు కలిగిన కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. 2026-27 బడ్జెట్లో ప్రధాన ప్రాధాన్యత పొందిన రంగాలు ఏవి? మౌలిక సదుపాయాలు, తయారీ, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు మరియు ఉపాధి అని చెప్పేసి సో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. గుర్తుపెట్టుకోండి, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అని జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ మనకి ఎంఎస్ఎంఈ అంటే మీనింగ్ ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ఇక్కడ అబ్రివేషన్ కూడా ఎంఎస్ఎంఈ మీనింగ్ ఏంటి అని చెప్తే పూర్తి రూపం ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మనకి నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? మనకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనకు తెలిసినట్టు అనిపిస్తుంది, కానీ రియల్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం చాలామంది ఏంటంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా పని దినాలన్నా సరే 100 రోజులనే గుర్తుంటుంది ఎప్పటికైనా. సో చదవకపోతే ఏమవుతుంది, మనకి 120 రోజులు అప్డేట్ అనేది మనకు తెలియదు అన్నట్టు. సో విబిజీ రామ్జీ కింద మనకి ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 1, 2026. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ప్రారంభించారని కూడా మేము గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 2017. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? సో మనకి నవంబర్ 26, 1949. 2026-27 విబిజీ రామ్జీ కేంద్ర వాటా బడ్జెట్ అంచనా ఎంత అంటే సుమారు 95,692 కోట్లు. జిఎస్టీ ఫుల్ ఫామ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? గుర్తుపెట్టుకోండి, 26 జనవరి 1950. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను కలిపితే విబిజీ ర్యామ్కి మొత్తం వ్యయం ఎంతంటే 1.51 లక్షల కోట్లు. అంటే మామూలుగా కేంద్ర బడ్జెట్ 95,000 కోట్లు అయితే మొత్తం కలుపుకొని
1.51 కోట్లు. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే జిఎస్టీ వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ సంస్థ ఏది అంటే జిఎస్టీ కౌన్సిల్. 2026 భారత ఎన్నోవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. 77వ గణతంత్ర దినోత్సవం. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి విబిజి రామ్జీలో కార్మికుల హాజరు నమోదు చేయడానికి ఉపయోగించే వ్యవస్థలు ఏవి? ఎన్ఎన్ఎంఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ అండ్ ఫేస్ అథెంటికేషన్ ఆధారిత హాజరు మనకి. సో అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ ఎవరు అధ్యక్షత వహిస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి మనకి అధ్యక్షత వహిస్తారు జిఎస్టీ కౌన్సిల్కి. రిపబ్లిక్ డే నాడు ప్రధాన వేడుక ఏ నగరంలో జరగనుంది? గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో జరగనుంది. సో విబిజి రామ్జీ వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాలు పంపేందుకు ఉపయోగించే విధానమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు ఎట్లా ఇస్తారంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి జూలై 1న రావడం జరిగింది ఈ యొక్క పథకం. అయితే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల తరపున ఎవరు సభ్యులుగా ఉంటారు? కేంద్రంలో అయితే ఆర్థిక మంత్రి, రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల ఆర్థిక పన్నుల మంత్రులు అని చెప్పేసి రావడం జరిగింది ఆన్సరు. అదేవిధంగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. అదేవిధంగా చెల్లింపుల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నారు. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ NEFMS అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫండ్స్ ట్రాన్స్ఫర్కి. భారతదేశంలో పరోక్షల పన్నుల ప్రధాన సంస్థ ఏది? సో సెంట్రల్ బోర్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ CBIC. సో భారతదేశ పన్నుల ప్రధాన సంస్థ ఏదంటే CBIC, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అదేవిధంగా భారతదేశపు రెండవ అత్యంత పౌర పురస్కారం ఏంటి అంటే మొదటిదేమో భారతరత్న, రెండవది పద్మవిభూషణ్. అదేవిధంగా మనకి విబిజి ర్యామ్ కింద ఎలాంటి గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే దీర్ఘకాలిక మరియు ఉత్పాదక గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తారు. CBIC మనకి పూర్తి రూపం ఏంటంటే అబ్రివేషన్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కస్టమ్స్. భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం అంటే రెండోదేమో పద్మవిభూషణ్, మూడోదేమో పద్మభూషణ్. అదేవిధంగా విబిజి ర్యామ్లో ప్రధానంగా వినిపించే ప్రాధాన్యత పొందే అంశాలు ఏంటంటే నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, క్లైమేట్ రెసిలెన్స్. సో మనకి ప్రత్యక్ష పన్నుల ప్రధాన సంస్థని ఏమంటారు? సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ప్రత్యక్షంగా ఉండేది ఇది. అదేవిధంగా ఇక్కడ మనకి పరోక్ష పన్నులకేమో CBIC. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఏందనేది. సో నెక్స్ట్ మనకి 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. విబిజి ర్యామ్ కింద ప్రారంభాన్ని జూలై 2న ఎక్కడ నిర్వహించాలని ప్రకటించారు? సో తిరుపతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనకి CBDT పూర్తి రూపం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అంటే ప్రత్యక్ష ప్రత్యక్ష అయితే CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. పద్మ అవార్డ్స్ను సాధారణంగా ఏ సందర్భంలో ప్రకటిస్తారంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా. విబిజి రామ్జీ కింద కనీసం నోటిఫైడ్ డైలీ వేజ్ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, డైలీ వేతనం ఎంత ఇస్తారంటే ఉపాధి హామీ కింద మినిమం 300 రూపాయలు. భారతదేశపు పన్నుల విధానానికి సంబంధించిన ప్రధాన మనకి మంత్రిత్వ శాఖ ఏది? మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. పద్మ అవార్డులు ఎన్ని విభాగాలుగా ఉన్నాయంటే 3. సో నెక్స్ట్ విబిజి రామ్జీ కింద జాతీయ సగటు వేతనం ఎంత శాతానికి పైగా పెరిగింది అంటే 10% కంటే ఎక్కువ. నెక్స్ట్ భారతదేశంలో ఆర్థిక విధాన రూపకల్పనలో ముఖ్యమైన సంస్థ ఏది? NITI ఆయోగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా నేను ఈరోజు ఈ వీడియోలో సుమారు ఒక 50 క్వశ్చన్లు చెప్పాను. ఇటువంటి బిట్స్ దాదాపు ఒక 5-6 వేల బిట్స్ వరకు మీకు అంటే అన్ని రకాలుగా అంటే మనకి ఓన్లీ ఇదేంటి కరెంట్ అఫైర్స్. సో మిగతా మెటీరియల్ కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఏ డౌట్ ఉన్నా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా మీకు ఎట్లా కావాలనుకుంటున్నా కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.